మనతో ప్రొఫెసర్ జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే కృష్ణాంజనేయులు గారు ప్రముఖ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. జ్యోత్స్న గారు నమస్కారం. జ్యోత్స్న గారు, ఇక్కడ రెండు అంశాలు వినపడుతున్నాయి. సరే, ఇప్పుడు ఒకటి 5-6 రోజులుగా జరిగిన పరిస్థితి ఒకటైతే, మళ్ళా ఇవాళ రాత్రి నుంచి భారీగా వర్షాలు ఉంటాయి. ఒక్క విజయవాడలోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం పడవచ్చు అంటున్నారు నెక్స్ట్ 24 అవర్స్లో. అలాగే ఈసారి కృష్ణా ఉధృతి తగ్గుతుంది అనుకుంటే, గోదావరిలో ఆల్రెడీ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర భారీగా 6 లక్షల క్యూసెక్ల నీరు కింద కోలుతున్నారంటా ఉన్నారు. భారీగా వరద నీరు గోదావరిలో చేరుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షపాతం కూడా నమోదవుతోంది. జ్యోత్స్న గారు, అయితే ఇక్కడ మొన్న వచ్చిన దానిలో విమర్శ ఏంటంటే, ఇది విమర్శగా మీరు అంటే ముందు జాగ్రత్త రేపన్నా మనం తీసుకోవాల్సిన వాటికి సంబంధించి 29వ తారీఖు నుంచి ఆగస్టు 29 నుంచి వాతావరణ హెచ్చరికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏ స్థాయిలో వర్షపాతం నమోదు కాబోతుంది అన్నది అంచనా వేయటంలో, రివ్యూ చేసుకోవటంలో కొంత, అలాగే ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించడంలో కొంత అలసత్వం ఉందన్నది ఒక విమర్శ ఉన్నది. రెండవది, విజయవాడలో ఒక 20-30 కాలనీలు, ప్రధానంగా 1 టౌన్ సైడ్ బుడమేర ఆనుకొని ఉన్నటువంటి కాలనీలు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఒకరోజంటే మనం అర్థం చేసుకోగలం, కానీ ఇది ముఖ్యమంత్రి గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకని అక్కడ 3-4 రోజులు అవుతున్నా వాళ్ళని వెకేట్ చేయించిన సంగతి పక్క పెట్టి ఆహారం, వాటర్ కూడా అందించలేకపోతా ఉన్నాం. దాదాపు 40-50% మందికి ఇప్పటిదాకా సరిగా ఆహారం, నీళ్లు అందలేదన్న విమర్శ వేరే ఎవరో చెప్పడం కాదు జ్యోత్స్న గారు, ప్రభుత్వం నుంచే చాలా మంది అంటున్న పరిస్థితి. దీనికేం అవసరం చెప్తారు? రెండవది, మెయింటెనెన్స్. ప్రభుత్వం మారి 4 నెలలు అయినా కూడా మాన్సూన్ సీజన్లో ముందుగా తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న నిర్వహణ పనులు, ఇప్పుడు బుడమేరికి అక్కడక్కడ గండ్లు పడతాయా, లేకపోతే ఎక్కడ వీక్ ఉందా, ఈ మేలో మీ ప్రభుత్వం వచ్చింది, ఇది సెప్టెంబరు, 3-4 నెలలు టైం ఉంది. ఫస్ట్ పని వర్షాలు వస్తే ఆగస్టు సెప్టెంబర్ వస్తే మనకు తెలుసు. ఆ మాన్సూన్ ప్రిపరేటరీ వర్క్స్ ఆ మాన్యువల్ ప్రకారం జరగలేదన్నది ఒక విమర్శ. రివ్యూ చేసుకోలేదు అన్నది ఏం చెప్తారు? ఈ మూడింటికి మీ సమాధానం. ఒకటి, కటార్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఒకటి కటార్ గారు, ఇది డెఫినెట్ గా అంటే మీరు ఐ థింక్ ఒక సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు చాలా అంచనాకి మించినటువంటి వర్షపాతం ఒకటి. బట్ దట్ అగైన్ విల్ నాట్ మీ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఎక్కడ కూడా ప్రిపరేషన్ లేదు అనేటువంటి దాన్ని అయితే నేను కొంత విభేదిస్తాను. దాంతో ఎక్కడ విభేదిస్తాను అంటే, ఎప్పుడైతే వాతావరణ శాఖ నుంచి ఒక హెచ్చరిక వచ్చిందో, ఇమీడియట్ గా ఆగస్ట్ 29న సంబంధిత అధికారులతోటి, సంబంధిత మంత్రిత్వ శాఖలతోటి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఒక రివ్యూ మీటింగ్ అనేది జరిగింది సార్. యూ కెన్ చెక్ ఇన్ ది సెక్రటేరియట్, అది మీకు డీటెయిల్స్ ఎలాగో మీకు వస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఇచ్చారు కూడా దానికి సంబంధించి. దాంతో పాటుగా టెక్నికల్ గా, టెక్నాలజికలీ ఒక యాప్ ని యూజ్ చేసి ఎక్కడ వర్షపాతం నమోదయ్యేటువంటి ఒక ఛాన్స్ ఉంది, ఏం చేస్తున్నాం అనేది ఆ రోజు నుంచి రివ్యూ జరుగుతుంది సార్. ఐ డోంట్ నో ఇట్, బట్ ఆ రోజు నుంచి జరుగుతుంది సార్. మీకు గమనిస్తే, అంటే ఇంటర్నల్ గా సంబంధిత అధికారులకు, అంటే ఆ శాఖలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక ప్రిలిమినరీ ఇన్ఫో అన్నమాట. ఇక్కడ ఇంత అవకాశం ఉంది, ఇక్కడ ఇంత అవకాశం ఉంది, ప్రిలిమినరీగా ఇస్తా పోతా ఉన్నారు అక్కడికి సంబంధించి. దట్ ఈస్ వన్ థింగ్ సార్. ఆ క్లారిటీ నేను ఇవ్వాలి, ఎందుకంటే ఏ మాటికి అసలు ప్రిపరేషన్ లేదు అంటున్నారు. అలాంటిదేమో లేదు సార్. ఫస్ట్ థింగ్ అలాంటిదేమీ లేదు. రెండో థింగ్ ఏంటి అని అంటే, ఎక్కడా కూడా అంటే పునరావాస కేంద్రాలకు సంబంధించి కావచ్చు, ప్రజల్ని తరలించడం కావచ్చు, ఇది జరగలేదు అనేటువంటి మాట ఏదైతే ఉందో సార్, ఆ రోజు ఎప్పుడైతే ఒక ప్రిలిమినరీ రివ్యూ మీటింగ్ అయిన వెంటనే 30th వాజ్ అంటే ఒక రకంగా ఇమీడియట్ గా బర్స్ట్ అవుట్ అయింది సార్. ఒక రకంగా ఐ కెన్ సే దాట్. వెంటనే ముఖ్యమంత్రి ఈ విమర్శ కూడా వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఎందుకు గ్రౌండ్ లో రావాలి అనేటువంటి విమర్శ కూడా వచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, యాజ్ ఐ సెట్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాం, సడన్ గా వెళ్ళింది సార్. కొంత ప్రిపరేషన్ ఉన్నా, నాట్ అప్ టు దాట్ ఎక్స్టెంట్ వాట్ వి హావ్ ఎక్స్పెక్టెడ్, నాట్ అప్ టు దట్ వి హావ్ టు సే. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంత ఫాస్ట్ గా జరిగింది ఏదైతే మూమెంట్స్ ఉన్నాయో. తర్వాత ఇమీడియట్ గా మీరన్న దీని ప్రకారంగా ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి అంశం ఉందో సార్, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్, అక్కడ నిజంగా కూడా ఎన్క్రోచ్మెంట్స్ చాలా జరిగాయి. ప్లస్ బేసిక్ మినిమం ఏమంటారు అని అంటే మెయింటెనెన్స్, యాజ్ యూ సెడ్. ఎస్, 5 years గా మెయింటెనెన్స్ అయితే లేదు సార్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్, వీఆర్ హార్డ్లీ ఐ థింక్ రేపు 12వ తారీఖు నన్ను కంప్లీట్ చేయనియండి సార్. నేను కాదనట్లేదు, దానికి సంబంధించి కూడా నేను ఎక్కడ కాదనట్లేదు. సో మా ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 నెలల సమయంలో యాజ్ ఫార్ as పాసిబుల్ మేము చిన్నగా అన్ని చేసుకుంటూ, ఐడెంటిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాం సార్. వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇది జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా సార్ మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి,
రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ తర్వాత రీహాబిలిటేషన్ ఆపరేషన్స్ దిస్ షుడ్ బి ది ప్రోటోకాల్ సార్ యూ ఆల్సో నో ఇట్ వెరీ బెటర్ సో రెస్క్యూ ఆపరేషన్స్ అనేటువంటివి చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం మనం. లేదు కాదు జ్యోత్స్న గారు, ఐఎమ్ సారీ, ఈ మాట నేను అంటలేదు, ముఖ్యమంత్రి గారే రిపీటెడ్ గా అంటున్నారు, ఒకసారి కాదు. ఎందుకంటే కాదు జ్యోత్స్న గారు, మిమ్మల్ని సార్ కటారి గారు లెట్ మీ కంప్లీట్ నేను ఏమంటాను, ముఖ్యమంత్రి గారు ఆ మాట నాకు తెలుసు, నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా రాను కదా సార్. ముఖ్యమంత్రి గారు ఆ మాట ఎందుకు అంటున్నారో కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి గారు అంచనా ఏంటి, ఎక్కడా కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ లైఫ్ లాస్ట్ అనేది ఉండకూడదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్లేస్ ఎక్కడికి కూడా ఎవరు మనం వెళ్లి ఆహార పదార్థాలు ఇవ్వలేదు ఉండకూడదు అనేటువంటిది ఆయన ఆలోచన, అందులో తప్పలేదు సార్. కానీ యాజ్ ఫార్ as పాసిబుల్ నేను అదే అంటున్నాను, రెస్క్యూ ఆపరేషన్ సార్ ఎప్పుడు కూడా ఇలాంటి అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు తెలియంది కాదు, ముఖ్యమంత్రి గారికి తెలియదని కాదు సార్ అది, బట్ వీ ట్రై టు మిటిగేట్ ది లాసెస్ యాజ్ మచ్ as పాసిబుల్. తక్కువ చేయాలి, నష్టాన్ని తక్కువ చేయాలని ఆలోచిస్తాం మనం. ముందరగా ప్రాణ నష్టాన్ని తక్కువ చేయాలనుకుంటాం, తర్వాత ఆస్తి నష్టాన్ని తక్కువ చేయాలనుకుంటే ఇవన్నీ మనం అనుకునేటువంటి విషయాలే సార్. సో అవర్ మెయిన్ ప్రయారిటీ వాజ్ ఆన్ ది హ్యూమన్ లాస్ ఎక్కడ ఉండకుండా చూసుకోవాలనేటువంటి దీని మీద ఎక్కువగా పనిచేసాం. ఎస్ సార్, ఇట్స్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ ఆన్ దట్ బికాస్ వి లాస్ట్ 20 lives సార్. సో డెఫినెట్ గా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు అది డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది, కాదు అని నేను, బట్ వి డిడ్ అవర్ మాక్సిమం సార్. నేను అడగొచ్చా ప్రశ్న ఇప్పుడు జ్యోత్స్న గారు? ఒక్క నిమిషం సార్, రిలీఫ్ ఆపరేషన్స్ లో కూడా ఆహారం అది అందలేదు అంటే ఎస్, మొదటి రోజు సార్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఇట్ వాజ్ అ కంప్లైంట్ దట్ సార్ మా వరకు అసలు ఆహారం అందట్లేదు సార్, మా వరకు అసలు ఎవరు రీచ్ అవ్వలేదు సార్ అనేటువంటిది ఆయనకి ఇచ్చిన ప్రజలు ఆయనకి డైరెక్ట్ గా ఇచ్చారు సార్ ఇది కంప్లైంట్. ఆయనే అర్ధరాత్రి, మీరందరూ కూడా చూసారు, అర్ధరాత్రి ప్రతి చోటకి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఒక మెకానిజం, అందుకని ఇప్పుడు చాలా చోట్లకి అసలు పడవలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు సార్. మనుషులు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వాటర్ ఉన్నప్పుడు దే కుడ్ ఆల్సో కుడెంట్ మాన్యువల్. సో అలాంటి పరిస్థితుల్లోనే రెవల్యూషనరీగా ఏం తీసుకొచ్చారు, సరే డ్రోన్స్ తోటి మనం ఫుడ్ మెటీరియల్స్ ఇద్దాము అని తీసుకొచ్చారు. తర్వాత ఇమ్మీడియట్ గా అదే రోజు రాత్రి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి చాపర్స్ తీసుకున్నారు ఫర్ ద ఎయిర్ డ్రాపింగ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్, అదంతా చేశాను సార్. యాజ్ మచ్ as possible, డెడికేషన్ తోటి యాజ్ మచ్ as possible we are trying. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ విమర్శ కాదు జ్యోత్స్న గారు, నిజంగా కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే విజయవాడ ముఖ్యంగా ఈ బుడమేరు ఆనుకొని ఉన్న ప్రాంతాలన్నీ మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది, బాగా హైలీ పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ రాజావారి తోట కానీ సింగనగర్ కానీ ఇవన్నీ ఎక్కువ పాపులేషన్ దగ్గరగా ఉండి బాగా ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలనీలు. కబ్జాల సంగతి పక్కకు పెడదాం, 32 వార్డులకి 32 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జీలుగా పెట్టామని చెప్తున్నారు. ఇక చాలా మంది సెక్రటరియట్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారంటారు. ఫస్ట్ డే ఈజ్ యాక్సెప్టెడ్ జ్యోత్స్న గారు, రెండవ రోజు మూడో రోజు కూడా మనుషులు ఎవాక్యుయేట్ చేయటం సంగతి పక్కకు పెట్టండి, చివరి దాకా ఆహారం నీళ్లు కూడా అందట్లేదన్నది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్న మాట. నేను అందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా మాట్లాడారు, అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇలాంటప్పుడు అసలు అధికారులు అలా ఉంటారా, ఉంటే వాళ్ళు ఎందుకు ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, ఇవన్నీ ప్రజలకి కొంచెం కన్ఫ్యూజన్ గా. డెఫినెట్ గా సార్, నేను అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ మాట అన్నారు అనే దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సార్. ఆయన ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా ఆహారం అందకపోవడం అనేటువంటిది ఆయన టాలరేట్ చేయలేదు సార్. ఆయన టెలింగ్ ఓపెన్, ఆయన టాలరేట్ చేయలేదు. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లో తిరుగుతున్న కారణం కూడా అదే, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదనే కదా ఆయన గ్రౌండ్ లో తిరుగుతున్నటువంటి కారణం. సో ఆయన అది ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నారు. రెండో విషయం ఏంటంటే ఎస్, కొన్ని చోట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించారు, దానికి సంబంధించి కొంతమందిని కూడా ఇచ్చేయడం జరిగింది సార్. ఐ థింక్ 1 సస్పెన్షన్ తీసుకున్నట్టయితే నాకు సమాచారం లేదు. ఒక దగ్గర జరిగింది సార్, ఒక దగ్గర జరిగింది కట్టారు కానీ, బట్ పాయింట్ ఇస్ సార్, ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామా ఇదా కన్నా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అదే చెప్తున్నాను సార్, రాజకీయం చేయడం తర్వాత చేద్దాం సార్. డెఫినెట్ గా కటారి గారు, వన్స్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్ కూర్చొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ల్యాప్సెస్ చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద కూడా ఒక ప్యూర్ ఎంక్వైరీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు చేయలేదా చేశాడా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి రీచ్ అవ్వాలి కదా సార్. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ సార్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కటారి గారు ఒక్క మాట సార్, మై ఒక్క పాయింట్ ఏంటి అని అంటే, అవర్ ఫార్ మోస్ట్ ప్రయారిటీ అండ్ ఫార్ మోస్ట్ థాట్ ప్రాసెస్ కన్సర్న్ కూడా ఏంటి అని అంటే రెస్క్యూ అండ్ రిలీఫ్. ఎగ్జాక్ట్, నేను దాన్ని కాదంటలేదంటే దానికంటే ముందుది కొంచెం మనకి ఇబ్బంది జరిగింది కాబట్టి ముందే అంచనా వేయటంలో ఎవాక్యుయేట్ చేయడంలో ఇబ్బంది కాబట్టి చేయగలిగింది రెస్క్యూనే. ఒకసారి వస్తాను మళ్ళీ.